Nagendra and first timers and Nagendra ki, Kiran ki, Shivaji and music director Anand Garki, wishing them all the very best andi. ఈ ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కూడా ఇంతే బాగుంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. శివాజీ చాలా రోజుల తర్వాత ఒక మంచి మాస్ ఫీల్ డిఫరెంట్గా ఉన్నాడు ఈ సినిమాలో. ఫస్ట్ ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ ట్రైలరు థియేటర్ ట్రైల్గా రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది డెఫినెట్గా. అలాగే దర్శకుడు బాగా తీశాడు. కిరణ్ ఆల్ ది బెస్ట్. ఓ డెఫినెట్గా అప్పుడు జాగ్రత్తగా చూసుకుంటాడు. అది ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే తను ఆల్రెడీ ప్రూవ్డ్ మ్యూజిక్ డైరెక్టర్. అన్నిటికీ మించి నాగేంద్ర నిర్మాతగా మంచి సక్సెస్ అవ్వాలి. అలాగే మా శివాజీకి చాలా మంచి సినిమా అవ్వాలి. ఇది గురుడు పేరులోనే క్యారెక్టర్ ఎలా అయినా తీసుకెళ్లే ఒక అద్భుతమైన నేమ్ అది. అంటే క్యారెక్టర్ ఎలా అయినా వెళ్ళొచ్చు. గురుడు కాబట్టి దేంట్లో అయినా గురుడే, ఎలా అయినా చేయగలరు, దానికి ఒక లిమిటేషన్స్ లేవు. ట్రైలర్ చూశాను, ట్రైలర్ చాలా బాగుంది. ఈవెన్ రొమాంటిక్ కూడా సింపుల్, ఎక్కువ ఎక్స్పోజ్ లేకుండా ఒక రొమాంటిక్ మూడ్లో తీశారు. డెఫినెట్గా డైరెక్టర్ యొక్క ప్రతిభ కనపడుతుంది. ఈరోజు సినిమా ఇంత బాగా వచ్చిందంటే బేసిక్గా నేను 100% సాటిస్ఫాక్షన్ ఉన్నా అంటే మెయిన్ కారణం శివాజీ గారండి. అంటే వర్క్ టైమ్స్లో నేను ఎంతగా బిజీగా ఉన్నా ఆయన పనిలో ఆయన ఉన్నప్పటికీ నేను ఏదో మర్చిపోతే కిరణ్ పలాన్ని మర్చిపోయి చూడు అని చెప్పి గుర్తు చేసి మరీ అది తీపిచ్చేవారు. అందువల్ల ఈరోజు ఇంత బాగా వచ్చింది. చూసిన వాళ్ళందరూ కూడాను చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ లాగా చేసావు అని చెప్తున్నారంటే ఆ క్రెడిట్ చాలా వరకు షేర్ తనకి వెళ్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది, చూడు దీన్ని ఏ స్థాయిలో నిలబెడతాను అని చెప్పనేసి ఆయన ఆర్ఆర్ అద్భుతంగా ఇస్తున్నారు. సో ఆయనకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ అవుతుంది. మంత్ర ఆడియో రిలీజ్ అయినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ ఉందండి. అంటే శివాజీ అన్నయ్య గారితో మళ్ళీ చేయడం అలాంటి జానర్లో, అంటే ఎంటర్టైన్మెంట్ ప్లస్ సస్పెన్స్, మళ్ళీ ఒక ఫుల్ లెంత్ అంటే మ్యూజిక్కి స్కోప్ ఉన్న సినిమా. సో రీ రికార్డింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో టోటల్ మూవీ చూసి వర్క్ చేసాం కాబట్టి ఆ ఫీలింగ్ ఉంది. మళ్ళీ ఒక సక్సెస్ మూవీ చేస్తున్నామని డైరెక్టర్గా కిరణ్ గారికి అండ్ నాగేంద్ర గారికి, మళ్ళీ నాకు ఒక రేంజ్లో మా అన్నయ్య మేమంతా కలిసి మంత్ర ఎలా చేసామో ఆ సెలబ్రేషన్స్ మళ్ళీ చేసుకోవాలి. సినిమా విషయానికి వస్తే రెగ్యులర్గా బాగా తీశాడు, అందులో అనుమానం లేదు. కిరణ్ నేను ఫస్ట్ ట్రైలర్ నా ఉద్దేశం ఏంటంటే నేను ఆపమన్నాను, ఇప్పుడు వద్దు, ఇప్పుడు ఏం చూపించొద్దు మనం. ఎందుకంటే మంత్ర సినిమాకి కూడా ఇలాగ ఏం చూపించలేదు. మంత్రాకి భయంకరమైన ఓపెనింగ్స్ అవి వచ్చినాయి, కొన్ని దాచిపెట్టాలనేది నా ఉద్దేశం. ఇంకా నాగేంద్ర గురించి చెప్పాలంటే మంచి కమిట్మెంట్ ఉన్న ప్రొడ్యూసరు, అనుమానం లేదు అందులో. తనతో ఆయన అవకాశం ఇస్తే 2-3 సినిమాలు కూడా పనిచేస్తాను, అనుమానమే లేదు. అలాగే కిరణ్ దగ్గర మంచి కన్విక్షన్ ఉందండి, అందులో అనుమానం లేదు. చెప్తే వింటాడు, కానీ ఒక్కోసారి సీతయ్యలాగా బిహేవ్ చేస్తాడు. కానీ ఖచ్చితంగా లేదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఖచ్చితంగా బాగా తీశాడు, చాలా బ్రహ్మాండంగా తీశాడు సినిమాని. నవంబర్ ఆర్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో మూవీ థియేటర్స్కి వస్తుందండి. చాలా దిగ్విజయంగా తక్కువ అంటే 100 థియేటర్ల పైన రిలీజ్ చేస్తామండి. మన వాళ్ళ అందరూ సహకారం ఉంటుంది. మీ మీడియా వారి సహకారం మరీ కావాలి నాకు. మీడియా వారి పవర్ ఏందో నాకు తెలుసండి. మీరు ఇప్పుడు నాకు కోఆపరేట్ చేసినట్టే రాబోయే రోజుల్లో కూడా మీరు అందరూ కోఆపరేట్ చేసి నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.